హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో షర్మిల గారు చూసుకుంటే షర్మిల గారు ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ప్రత్యేక హోదా మీద ఒక దీక్ష అయితే తీసుకున్నారనమాట. సో ప్రత్యేక హోదా గురించి ఆంధ్రాలో దీక్షలు చేస్తే సరిపోదా, ఢిల్లీకి వెళ్ళి ఎందుకు దీక్ష చేశారు? ఆమె ఒక టార్గెట్ జగన్ చంద్రబాబు కదా, నిజానికి జగనే కదా టార్గెట్. మరి ఎందుకు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది? అసలు ఢిల్లీకి దీనికి లింక్ ఏంటి? ఎప్పుడూ లేనిది ప్రత్యేక హోదా సడన్గా షర్మిల గారికి ఎందుకు గుర్తుకొచ్చింది? ఒకవేళ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని అంత సిన్సియర్గా ఆమె తలుచుకొని ఉంటే మళ్ళీ తెలంగాణకి వెళ్ళి తెలంగాణలో ఒక పార్టీ ఎందుకు స్టార్ట్ చేసినట్టు? అసలు ఏమనుకుంటున్నారా? జనాలందరూ చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఏదేమైనా బట్ అది పక్కకు పెడితే అది ఒక పక్క పొలిటికల్ డ్రామా అనమాట. సో దాన్ని పక్కకు పెట్టేద్దాం, మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్తాం. ఢిల్లీలో షర్మిల గారు ఎందుకు వెళ్ళారంటే దీక్ష చేయడానికి వెళ్ళారు, ప్రత్యేక హోదా అనమాట. సో దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది క్లుప్తంగా మాట్లాడుకున్నాం. సో ఢిల్లీలో షర్మిల గారు అయితే పర్యటిస్తున్నారు. జగన్ మీద ఆంధ్రాలో పోయిన వీక్ అంతా చూసుకుంటే జగనే టార్గెట్గా ఆమె కొన్ని విమర్శలు అయితే చేశారనమాట. సో అదన్నీ చాలా అన్నట్టు ప్రత్యేక హోదానే కాంగ్రెస్ ఒక మెయిన్ అజెండా అన్నట్టు ఆమె ఈరోజు ఢిల్లీకి వెళ్ళి నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. నిజానికి ప్రత్యేక హోదా అనేది ఇస్తానని మోసం చేసిండేది బీజేపీ. అది ఈ యుద్ధం చేసైనా గెలుచుకుంటామని మోసం చేసి మళ్ళీ గెలిచిన తర్వాత మర్చిపోయిండేది వైసీపీ వాళ్ళు. అప్పుడేమో 2019లో ఏమో పోటాపోటీగా ఎంపీలు రాజీనామాలు చేసుకుంటే వైసీపీ తెలుగుదేశం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మర్చిపోయిందో ప్రత్యేక హోదా గురించి, అది టీడీపీకి ప్లస్ పాయింటే. కానీ టీడీపీ కూడా రైస్ చేయకోకుండా టాపిక్నే మర్చిపోయారు. భయమో బత్తో ఏమో తెలియక మెయిన్గా ఈ టాపిక్నే షర్మిల గారు చూపించి వైసీపీ టీడీపీ బీజేపీ వీళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పబోతున్నారు అనమాట. సో దానివల్ల ఏదైనా పాయింట్ ఆమెకు ఉందా అంటే ఎవిడెన్స్గా అది ప్రత్యేక స్పెషల్ స్టేటస్. అది రెండు పార్టీలు అధికారం చేస్తున్న పార్టీ, ముందు అధికారం చేసిన పార్టీ ఇద్దరు మర్చిపోయారనమాట, ప్రతిపక్ష పార్టీ కూడా. సో ముగ్గురు మర్చిపోయినారు. ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా మర్చిపోయారు ప్రత్యేక హోదా గురించి. సో ఈ ముగ్గురు మర్చిపోయినారు. సో ఆమెకు అది ప్లస్ పాయింట్గా వచ్చింది. సో ఆమె దాన్ని తీసుకొని అక్కడ దీక్ష అయితే చేస్తున్నాను అనమాట. భవిష్యత్తులో ఆమె మీద వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే వైసీపీ వాళ్ళు కానివచ్చు, టీడీపీ వాళ్ళు కానివచ్చు, ఆమె అంతా పొలిటికల్ డ్రామా కోసమే ఇదంతా చేస్తుంది, పొలిటికల్ బెనిఫిట్స్ కోసమే ఇవన్నీ చేస్తుంది అంటారు. మళ్ళీ ఆ బెనిఫిట్ కోసం మీరైనా చేయొచ్చు కదా. ప్రత్యేక హోదా గురించి వస్తే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది కదా. అక్కడ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు అనమాట. కేవలం ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికే సరిపోతుంటుంది. బట్ మెయిన్గా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ లాంటివి ఏవైతే ఉన్నాయో, తెలంగాణ సపరేట్ కావాలా ఇలాంటివని ఫస్ట్ కమ్యూనిస్టులు వాళ్ళు తోడవుతారు ఇలాంటి ఉద్యమాలకి. నెక్స్ట్ కాంగ్రెస్ యూస్ చేసుకుంటుంది ఇలాంటి వాటికి. బట్ దానివల్ల అది తెలంగాణ రావడం వల్ల తెలంగాణ ప్రజలు అయితే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పాలన చేసుకుంటున్నారు. అలాగా స్పెషల్ స్టేటస్ కూడా ఏపీకి త్వరగా వస్తే ఎవరో పుణ్యాన్న ఎవరి వల్ల అయినా, అది షర్మిల వల్ల కావచ్చు, కమ్యూనిస్ట్ వల్ల కావచ్చు, ఎవరి వల్ల అయినా కావచ్చు, రాష్ట్రం అయితే బాగుపడిపోతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని షర్మిల గారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక స్ట్రాంగ్ పాయింట్ని అయితే పెట్టబోతున్నారనమాట. ఏదైతే స్పెషల్ స్టేటస్ అనేది చెప్పి ప్రజల్ని మోసం చేశారు బీజేపీ పార్టీ, మీరు తెలుగుదేశానికి వైసీపీకి ఓటేస్తే మనకు ఎప్పటికీ రాదు స్పెషల్ స్టేటస్ అనేది ఆమె చెప్పబోతున్న మెయిన్ కారణం అనమాట. అది లోక్సభ ఎలక్షన్స్లో యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ అనే యుద్ధం ఏదైతే ఉందో ఇష్యూ, దాన్ని ప్రజల్లో ఎంతవరకు ఉంది, ప్రజల్లో ఎంతవరకు